అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం ఈసీఈ వాళ్ళకి 5th సెమిస్టర్లోని ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడదామండి. ఇది యాజ్ పర్ C20 సిలబస్ ప్రకారం చెప్తున్నాను. సో మీ సపోర్ట్ని బట్టి నేను ఇలానే వీడియోస్ చేయాలా అని చూస్తూ ఉంటానండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ టుడే మనం ఫస్ట్ చాప్టర్ గురించి ఇంట్రొడక్షన్ డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఈ సబ్జెక్ట్లో 5 చాప్టర్స్ ఉన్నాయండి. యాజ్ యూజువల్ ఫస్ట్ చాప్టర్ 24 మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. సెకండ్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్, థర్డ్ చాప్టర్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ అల్ట్రాసోనిక్స్, ఫోర్త్ చాప్టర్ ఇండస్ట్రియల్ హీటింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఫిఫ్త్ యూనిట్ ఇన్వర్టర్, ఎస్ఎంపిఎస్, యూపీఎస్ అండ్ పిఎల్సీస్ అండి. సో ఫస్ట్ మనం ఈరోజు అంటే ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ చూద్దామండి. అంటే పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఇది ఒక సబ్జెక్ట్ అండి. అంటే మనం పవర్ ఎలక్ట్రానిక్స్ ఎందుకు చదువుతాము అంటే మోస్ట్లీ ఇప్పుడు 5th సెమ్ ఉందనుకోండి ఈసీ వాళ్ళకి, నెక్స్ట్ 6th సెమ్ ట్రైనింగ్కి వెళ్తారు కదా. అంటే మనం ఇండస్ట్రీస్ గురించి అంత ఇంత ఐడియా ఉండాలి కదా. ఎక్కువ మనము ఇండస్ట్రీలో యూజ్ చేసేది పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. అంటే ఎక్కువ హై పవర్ లార్జ్ ఏసీస్, లార్జ్ కరెంట్స్ని కానీ పవర్ వోల్టేజ్ని కానీ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. ఇదే మైన్ పర్పస్ అనమాట. పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు కంట్రోల్ ద లార్జ్ కరెంట్స్. ఇట్ ఈస్ ది మైన్ పర్పస్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అండి. ఈ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్ చూద్దాము. దాని బ్లాక్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుందండి. ఫస్ట్ పవర్ సప్లైని ఇచ్చి మనం పవర్ ఎలక్ట్రానిక్ డివైస్కి ఇస్తాము. తర్వాత లోడ్. ఇప్పుడు మనం పవర్ సప్లై ఇచ్చాం కదా, ఆ పవర్ సప్లై అనేది ఎలక్ట్రిక్ ఎనర్జీ సోర్స్. మనం ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ సోర్స్ నుంచి మనం కన్వర్టర్కి ఇస్తాం. అంటే ఐదర్ ఇట్ ఈజ్ మేబీ ఏసీ టు డీసీ ఆర్ డీసీ టు ఏసీ, ఇలా కన్వర్ట్ చేస్తామన్నమాట. తర్వాత లోడ్ అంటే మనకు వస్తుంది కదా అవుట్పుట్, దాన్నే మనం లోడ్ అని చెప్తాం. ఇదేనండి జనరల్ పవర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. తర్వాత ఇప్పుడు మనం పవర్ ఎలక్ట్రానిక్స్ గురించి అడ్వాంటేజెస్ చూద్దామండి. ఫస్ట్ వన్ హై ఎఫిషియన్సీ. అంటే మనకి చెప్పండి లాసెస్ అనేవి తక్కువ ఉన్నాయి, ఇంకో ఆటోమేటిక్గా డివైస్ అనేది హై ఎఫిషియన్స్గా వర్క్ అవుతుంది. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ హై రియలబిలిటీ. అంటే ఇది 100% బాగా వర్క్ చేస్తుంది, మనకి రియలబుల్ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. థర్డ్ పాయింట్ లాంగ్ లైఫ్ అండ్ లెస్ మెయింటెనెన్స్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ మూవింగ్ పార్ట్స్. అంటే ఈ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టంలో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ ఉండవు కాబట్టి అది ఎక్కువ రోజులు వస్తాయి, దానికి మెయింటైన్ చేసే కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఫాస్ట్ డైనమిక్ రెస్పాన్స్ ఆఫ్ ద పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ యాజ్ కంపేర్డ్ టు ఎలక్ట్రోమెకానికల్ కన్వర్టర్ సిస్టమ్స్. అంటే ఎలక్ట్రోమెకానికల్ కన్వర్టర్ సిస్టమ్తో కంపేర్ చేసామనుకోండి, ఫాస్ట్గా డైనమిక్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే అక్యురేట్గా వస్తుంది, అలాగే అక్యురేట్గా వస్తుందని లేట్ కాదనమాట, ఫాస్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ స్మాల్ సైజ్ అండ్ లెస్ వెయిట్. అంటే అది చూడడానికి సైజు తక్కువగానే ఉంటుంది, సైజ్ తక్కువ ఉందనుకో బరువు కూడా తక్కువ ఉంటుంది కదా. సో దానివల్ల మనకి పట్టే స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. స్పేస్ అనేది తక్కువ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసే కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. దట్ ఈస్ ద ఫిఫ్త్ పాయింట్. అండ్ సిక్స్త్ పాయింట్ ఏమి, మాస్ ప్రొడక్షన్ ఆఫ్ పవర్ సెమీకండక్టర్ డివైజెస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ లోయర్ కాస్ట్ ఆఫ్ ది కన్వర్టర్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఏదైనా సరే ఒక వస్తువు ఇండస్ట్రీనే తీసుకోండి, ఇండస్ట్రీలో కానీ ఏదైనా సరే ఒక ఎక్విప్మెంట్ అనేది ఎక్విప్మెంట్ ఆర్ డివైస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ప్రొడక్షన్ అనేది ఎక్కువ చేసినామనుకో దాని కాస్ట్ అనేది తగ్గుతుంది. సో మనం ఒకేసారి ఇవి పవర్ సెమీ కండక్టర్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, అంటే ప్రతి దగ్గర ఆల్మోస్ట్ ఇది యూస్ చేస్తున్నాం కాబట్టి దాని యొక్క కాస్ట్ అనేది తగ్గుతుంది అనమాట. దీస్ ఆర్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ ఇట్స్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ ఇట్స్ ఇంట్రడక్షన్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇండస్ట్రీ ఎలక్ట్రానిక్స్ పార్ట్ 2 వీడియో అండి. మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ఇంట్రడక్షన్, అడ్వాంటేజెస్, బ్లాక్ డయాగ్రామ్ చూసాం కదా. నెక్స్ట్ మనం అప్లికేషన్స్ చూద్దాం. అంటే ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ అంటే మామూలుగా మనకు తెలిసే ఉంటుంది. ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఇండస్ట్రీలో మెయిన్గా అంటే ఇండస్ట్రియల్లో పెద్ద పెద్ద ఫరెన్సెస్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్యాన్స్ ఉంటాయి కదా, పైన ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ కాదు, అలా అంటే ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయ్యే హీట్ కానీ ఇంకా పగ కానీ అవన్నీ బయటకు పోయేకుంటారు కదా, దాన్ని ఆర్క్ అండ్ ఇండస్ట్రియల్ ఫరెన్సెస్ అంటారు. తర్వాత బ్లోవర్స్లో కానీ ఫ్యాన్స్, పంప్స్, కంప్రెసర్స్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తామండి, అది ఇండస్ట్రియల్. నెక్స్ట్ సెకండ్ వన్ రెసిడెన్షియల్లో అంటే ఎక్కడెక్కడ ఏమేమి యూజ్ చేస్తారు అంటే ఏసీలో కానీ, కుకింగ్లో, లైటింగ్, స్పేస్ హీటింగ్, ఫ్రిడ్జెస్లో, ఇవన్నీ దాంట్లో మనం యూజ్ చేస్తామండి. థర్డ్ వన్ ఏంటి అంటే ఏరోస్పేస్.
ఏరోస్పేస్ అంటే మనకు మామూలుగా తెలుసు. మామూలుగా ఏరోస్పేస్ అంటే ఏమి? మనం సింపుల్‌గా చెప్పాలంటే విమానంలో అలా అని. నెక్స్ట్ ఫోర్త్ వన్ కమర్షియల్. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్, టెలికమ్యూనికేషన్, యుటిలిటీ సిస్టమ్స్. ఇవేనండి మనం మెయిన్‌గా యూజ్ చేసే 7 అప్లికేషన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ 7 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దీంట్లో మీకు ఏదో గుర్తున్నటివి ఒక 2, 3 రాయండి. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. వై? బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ 3 మార్క్స్ రైట్? సో, మీకు ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ డివైస్ ఎందుకు యూజ్ చేస్తాము? దాంట్లో ఇవి సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి దాంట్లో మీకు ఒక 3-4 ఎన్ని గుర్తుంటే అన్ని రాసేసేయండి. సో, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో కలుద్దాం. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈస్ ద థర్డ్ వీడియో ఆఫ్ అవర్ ఐఈ సిరీస్. సో, దీంట్లో ఫస్ట్ థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్. అంటే థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్ అని వేటిని అంటారు, ఆన్సర్లు ఎన్ని ఉన్నాయి, ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్. మామూలుగా మనకు థైరిస్టర్ ఫ్యామిలీ డివైస్ అని వేటిని అంటారు అంటే ద డివైజెస్ విచ్ హ్యాస్ 4 లేయర్స్. ఆ 4 లేయర్స్ ఏంటివి? పిఎన్ విల్ కమ్ అండర్ ద ఫ్యామిలీ ఆఫ్ థైరిస్టర్. సో, థైరిస్టర్ ఫ్యామిలీ అని ఎప్పుడు అంటాము అంటే అందులో 4 లేయర్స్ ఉండాలి. ఆ 4 లేయర్స్ పేరు ఏంటి అంటే పిఎన్. దీన్నే మనం థైరిస్టర్ ఫ్యామిలీ డివైజెస్ అంటాం. దాంట్లో ఫస్ట్ ఇది ఏంటంట, ఎన్ని ఉన్నాయి టోటల్ అంటే 15 ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఒక దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ వీడియోలో దాని నేమ్స్ వరకు తెలుసుకుందాం. నెక్స్ట్ దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ SCR, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్. ఫస్ట్ వన్. సెకండ్ వన్ డయాక్, బై డైరెక్షనల్ డయోడ్ థైరిస్టర్. థర్డ్ వన్ ట్రయాక్. ఫోర్త్ వన్ GTO SCR. ఫిఫ్త్ వన్ SUS. సిక్స్త్ వన్ SBS. సెవెంత్ వన్ SCS. ఎయిత్ వన్ ASCR. నెక్స్ట్ LASCR, RCT, SIT, MCT, FET CTH, పుట్, షాక్లీ డయోడ్. దాన్ని డెఫినేషన్స్ కూడా నేను పక్కనే రాశానండి, ఫుల్ ఫామ్స్ కూడా పక్కనే రాశాను. సో చూడండి, మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ దీని గురించి ఇలానే నెక్స్ట్ సిరీస్ అంతా చూద్దాము.